ఇవాళ మీరు చెప్తున్నారు మీరు సృష్టించిన సంపదే నిజమైంది అయితే మీరు ఈ 18 మాసాల్లో మీ సంపద ఏమైంది? మీరు సృష్టించిన సంపద అంతా కూడా ఎక్కడ ఆవిరైపోయింది? ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది? మీ ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ మంత్రుల జేబుల్లోకి వెళ్ళిపోయిందా? మీ అబ్బాయి జేబుల్లోకి వెళ్ళిపోయినాయా? నెల నెల మీరిచ్చే మామూలు రూపంలో ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిపోయినాయా? ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి? ఎక్కడికి వెళ్ళిపోయింది సంపద అంతా? సంపద లేదు, అప్పు కనపడుతుంది. వెనకటికి ఎవరో సామెతగా ఉంది, పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని అయ్యగారు పంతులు గారు చూపిస్తే అరుంధతి నక్షత్రం సంగతి దేవుడు ఎరుగురా బాబు, పెళ్లికైన అప్పు కనపడుతుందని చెప్పాడు పెళ్లి కొడుకు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా కొత్తగా పెళ్ళైన మధ్యతరగతి పెళ్లి కొడుకు తంతులాగానే ఉంది. చంద్రబాబు నాయుడు సంపద ఎక్కడ కనపడుతుందా అని పంతులు గారు చూపిస్తుంటే అదిగో ఆకాశంలో ఉందని చూడమని చెప్తుంటే, అది ఆకాశంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కనపడుతుందా అంటే సంపద లేదు, బొంగు లేదు, ఏం కనపడతలేరా బాబు, 2,66,500 చిల్లర కోట్ల అప్పు కనపడుతున్నారా బాబు అని చెప్తున్నారు.